ఇక్కడ నా నా ఇది నేను నేను సైకాలజిస్ట్ని కాదు. సో సో నేను జనరలైజ్ చేయలేను. కానీ నా లైఫ్ అబ్జర్వేషన్ చెప్తానండి. మనం ఈక్వల్ అని ఎంత అనుకున్నా, నేను డయాపర్స్ చేంజ్ చేసిన, మీరెళ్ళి డబ్బులు సంపాదించిన ఏదైనా కూడా బయలాజికల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుందండి. అలాగే ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది, కల్చరల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. అవి మనం వీ కెనాట్ ఇగ్నోర్ దట్. మగవాళ్ళు బై దేర్ ఇన్స్టింక్ట్ దే ఆర్ బిల్ట్ అండ్ యూనో మోటివేటెడ్ టు ప్రొటెక్ట్ నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు. నేను వాళ్ళకి ప్రొవైడ్ చేసిన తర్వాతే నేను మంచి చొక్కా కొనుక్కుంటా. నేను ఇల్లు కట్టిన తర్వాతే నేను వెళ్దామన్నా వెకేషన్కి వెళ్దాం అనుకుంటా. కొంతమంది ఉంటారు వదిలేసి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇన్ జనరల్ చెప్తున్నాను నేను. అలాగే ఉమెన్ ప్రైమరీ ఇన్స్టింక్ట్ ఈజ్ టు నర్చర్. మంచినీళ్ళు తాగావా, ఆకలిగా ఉన్నావు, ఇంకొకటి. సో ఈ రైట్ బ్యాలెన్స్ ఆఫ్ మ్యాస్కులిన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ అండ్ ఒక్క బైండింగ్ పర్పస్ అండి. ఫ్యామిలీ ఈజ్ పెయిన్ఫుల్ అండి, మ్యారేజ్ ఈజ్ పెయిన్ఫుల్ అండ్ మ్యారేజ్ ఈజ్ మిలియన్ ఫెయిల్యూర్స్. పిల్లల్ని పెంచడం అనేది మిలియన్ ఫెయిల్యూర్స్. కానీ అందులో ఒక బ్యూటీ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ పర్పస్. సో ఆ పర్పసే బైండ్ చేస్తుంది రిలేషన్షిప్ని. ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్ని టెంపరీ అన్నారో, పర్పస్ లేదో, చాలా కష్టం. అది మీరు ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇచ్చినా కానీ 1 monthలో తర్వాత ఈ డిఫరెన్సెస్ బయటకు వస్తాయి. అప్పుడు మీ ఇద్దరికి కామన్ పర్పస్ లేదనుకోండి, అండ్ ఇఫ్ మీకే ఈ రిలేషన్షిప్ టెంపరీ అని తెలుసు అనుకోండి, 100% అది అయిపోతుంది. ఎందుకంటే డిఫికల్టీస్ వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఒక బైండింగ్ పర్పస్ ఉన్నప్పుడు, వెన్ యూ నో దిస్ ఈజ్ నాట్ టెంపరీ పర్మనెంట్ ఉన్నప్పుడు మీరు ఒకలా డీల్ చేస్తారు. లేదు మనం వాకౌట్ చేసేయచ్చు అనుకున్నప్పుడు 100% మన మనసు ఏదో రోజు వాకౌట్ చేయమనే చెప్తుంది. ద ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ మనకి ఇచ్చేది ఏంటంటే ఒక పర్పస్ ఇస్తుంది. నా పిల్లలు వీళ్ళని పెంచాలి, వీళ్ళని ఇది చేయాలి. హౌఎవర్ స్టూపిడ్ ఇట్ ఈస్, ఇట్ విల్ మేక్ యూ గో త్రూ దిస్ డే టు డే జర్నీ. ఎవ్రీథింగ్ ఈజ్ పెయిన్ఫుల్ కదండి ఈ రోజుల్లో. సో కమింగ్ టు దాట్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్ఫార్చునేట్గా పెళ్ళిళ్ళలో అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు, శాలరీ ఎంత, శాలరీ సర్టిఫికేట్ పంపిస్తారా, ఎన్ని చూశానండి నేను. యూఎస్లో ఉన్నప్పుడు వీసా కాపీ పంపించండి, శాలరీ సర్టిఫికేట్ పంపించండి. నేను యాక్చువల్గా ఓం శాంతిలో నవదీప్ కథ ఇదే పెట్టాను. నవదీప్ అంజలి ప్రేమించుకుంటారు, పెళ్ళి కూడా అయిపోతుంది. అదే అంత ముహూర్తం అయిన తర్వాత నవదీప్ జాబ్ పోతుంది, ఈలోగా ఒక యుఎస్ సంబంధం వస్తుంది. సో ఇది వద్దు మనకి అదే అని చేస్తారు. అప్పుడు ఫైనల్గా అమ్మాయి తిరగబడుతుంది. నేను 60 ఏళ్ళు కాపురం చేయాల్సిన వ్యక్తిని ఈరోజు శాలరీ ఎలా డిసైడ్ చేస్తారు. ఈ సూపర్ఫిషియల్ ఎలిమెంట్స్, వాళ్ళకి ఆస్తి ఎంత ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ చేస్తుంది, ఇది కాదండి. బేసిక్గా యాజ్ 2 హ్యూమన్ బీయింగ్స్, డూ యూ హ్యావ్ ద రైట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫెమినైన్ అండ్ మ్యాస్కులైన్ ఎనర్జీ. కొంతమంది మెన్ ఫెమినైన్ ఉంటారు, కొంతమంది మెన్ ఎక్స్ట్రీమ్ మ్యాస్కులైన్ ఉంటారు, కొంతమంది ఉమెన్ ఫెమినైన్ ఉంటారు, మ్యాస్కులైన్ ఉంటారు. ఆ బ్యాలెన్స్, రైట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు దే కెన్ స్విమ్ త్రూ. మన ముందు కోట్లాది మంది మన తాతలు ముత్తాతలు పోరాడారు కదా, పోరాడి మనకి ఇచ్చారు కదా ఈ జీవితం. ఆ బాధ్యత మన మీద కూడా ఉంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, ముక్కు ఎంత ఉంది, కలర్ ఏంటి, శాలరీ ఏంటి, తను ఎక్కడ ఉంది, భాష ఏం మాట్లాడుతుంది, ఇది కాదండి. ద బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ కామన్ పర్పస్. మీరు ఇది జర్నలిస్ట్గా మీరు చాలా స్మార్ట్గా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతారు మీరు. ఎందుకంటే నేను ఈ ఫ్లోలో ఉన్నాను. అదే అందరూ అనుకుంటారు ఇది ఒక మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ అని. ఈయన బేసిక్ గా చాలా మంచి హ్యూమన్ బీయింగ్. సో ఆయన నుంచి నేను మంచి పాయింట్స్ తీసుకుని మీకు అందించాలని మైండ్ లో ఫిక్స్ అయ్యి వచ్చా. ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు చాలా రకాల క్వశ్చన్స్ ఆన్సర్లు దొరుకుతాయి. థ్యాంక్ యూ. అనుకోలేదండి, అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా. అది తర్వాత చెప్తాను మీకు, మా లవ్ స్టోరీ ఆఫ్ ద స్క్రీన్ చెప్తాను. అవునా, అయితే చెప్పట్రా. అయితే అంటే మీ ఉద్దేశ ప్రకారం ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనండి, లేదా ఇందాక రియలిస్టిక్ మూవీ ఏదైనా స్టోరీ వచ్చినా కూడా మీరు చేస్తానన్నారు. మీ బ్యానర్ ఎలాగూ ఓన్ బ్యానర్ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి, అంటే ప్రొడ్యూస్ చేయడంతో పాటు కథలు ఏదైనా వచ్చినా కూడా మీరు డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ చేస్తానా కూడా మీరు సపోర్ట్ చేస్తాం. యాక్చువల్గా అది ప్రిఫర్ చేస్తాను. నేను డైరెక్టింగ్ చాలా కష్టపడాల్సిన జాబ్, చాలా కష్టం. 24 క్రాఫ్ట్స్ ని ఇప్పుడు 24 గా అవుతా 26 అయినా మీ ఎంటైర్ మెంటల్ బ్యాండ్ విత్, ఎమోషనల్ బ్యాండ్ విత్, టైం అంతా ఇట్ టేక్స్ అ లాట్. సో ఒక మంచి స్టోరీ టెల్లర్ ఉంటే హ్యాపీగా కథ అనిపిస్తాను. కానీ మంచి జాబు, ఆ తర్వాత మంచి బిజినెస్ అన్నీ వదులుకుని పాండమిక్లో ఒక చిన్న దెబ్బ తగిలిన మళ్ళీ సినిమాతో రీబౌన్స్ అయ్యి వచ్చిన ఈ సందర్భంలో ఇంత జర్నీ చేశారు లైఫ్లో. మీకు వెన్నంటి వెనుదన్నుగా ఉండి
మీకు మెంటల్గా సపోర్ట్ ఇస్తూ ఉన్నది ఎవరు అని అంటే ఏం చెప్తారు? ఈ సందర్భంగా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అన్నా, సారీ చెప్పుకోవాలన్నా ఎవరికి చెప్పుకుంటారు? నేనేనండి. అవునా? మ్మ్. సో నైస్ మ్యాన్. ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్స్ని 100% ఓన్ చేసుకుంటాను. అలాగే సక్సెస్ ఓన్ చేసుకోవాలి కదా. సో నేను 100% నమ్మేది ఏంటంటే, నావెల్ రవికాంత్ అని ఒక ఆయన సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఫిలాసఫర్. ఆయన ఒక మంచి లైన్ చెప్పారు, లైఫ్ ఈజ్ ఏ సింగిల్ ప్లేయర్ గేమ్ అండ్ లైఫ్ ఈజ్ ఏ వన్ టైమ్ గేమ్. సో మనం అనుకుంటాం నేను ఒక తండ్రిని, నేను ఒక భర్తని, నేను ఒక కొడుకుని, నాకు వీళ్ళున్నారు. బట్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఈ మూమెంట్ ఆఫ్ మీ విత్ అంజలి, ఇట్ ఈస్ మీ. ట్రూ. సో లైఫ్ ఈజ్ ఎ సింగిల్ ప్లేయర్ గేమ్ అండి. యూ ఓన్ యువర్ ఫెయిల్యూర్స్, యూ ఓన్ యువర్ సక్సెస్. ఎవరో ఉన్నారని మీరు అనుకున్నా కూడా 100 మంది 100 సలహాలు ఇస్తారండి. 100 మంది 100 డైరెక్షన్లో మిమ్మల్ని నెడతారు. ఆ రైట్ సలహా తీసుకున్నది ఎవరు? నువ్వే. కరెక్ట్. మనకి ఏం కావాలో మనకే తెలుసు. దాన్ని యాక్ట్ చేసింది ఎవరు? నువ్వే. ఎస్. సో నేనే కాదు, నేను నమ్మేది ఏంటంటే, మనం అనుకుంటాం నాకు ఆయన బ్రేక్ ఇచ్చాడు, ఆయన హెల్ప్ చేశాడు, లేదంటే ఆయన నన్ను మోసం చేశాడు, అది నన్ను ఇలా చేసింది. బట్ ఇట్ ఈస్ అప్ టు యూ, యువర్ క్యారెక్టర్, హౌ యూ ప్రాసెస్ దట్ ఫెయిల్యూర్, హౌ యూ ప్రాసెస్ దట్ సక్సెస్, వాట్ హార్డ్ వర్క్ యూ పుట్, ఇట్ ఈస్ అప్ టు యూ.